ఈరోజు మన రెసిపీ సాఫ్ట్ చపాతీ ఎలా చేయాలో పిండి తడిపే దగ్గర నుండి చూపించమని అడుగుతున్నారు. సో మీకోసమే అండి ఈ వీడియో. ఫస్ట్ మనకు కావాల్సింది ముందు గోధుమ పిండి, మంచి గోధుమ పిండి తెచ్చుకోండి. మేమైతే ఇక్కడ మాకు పిండి గిన్నె ఉందన్నమాట. గోధుమలు తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఆడిస్తామన్నమాట. సో ఇది ప్యూర్ ఓన్లీ గోధుమ పిండి, ఇందులో ఏం లేదు. ఇందులో మనం ఏం చేస్తాము అంటే పిండికి సరిపడా కొంచెం ఉప్పు, 2 చిటికెల ఉప్పు ఇందులో వేసేసి ఫస్ట్ మిక్స్ చేసేయండి. ఇంకా నేను పిండి తడిపేటప్పుడు మటుకి ఏం కలపనండి. ఇదిగోండి గోరువెచ్చటి నీళ్ళు, అంటే మనం చేతికి తీసుకునే అంత నీళ్ళు అనమాట. మనం తాగుతాం కదా వామ్ వాటర్, అంత గోరువెచ్చని నీళ్ళు పిండిలో వేసేసి తడుపుకోవాలి. అంతే, బాగుంటుంది అలా తడిపితే. అండ్ పిండి తడిపిన తర్వాత మినిమం ఒక అరగంట పక్కన పెట్టిన తర్వాతనే చపాతీ అయినా పుల్కా అయినా చేసుకుంటే బాగుంటుంది. పూరీ పిండి మళ్ళీ సపరేటు. పూరీ పిండి తడిపేటప్పుడు కొంచెం బొంబాయి రవ్వ వేస్తాను. దీంతో కూడా పూరీ వస్తుంది, కానీ కొంచెం బొంబాయి రవ్వ వేస్తే పూరీ కాస్త లైట్గా క్రిస్పీగా మంచిగా పొంగుతాయి అన్నమాట. పిండిని ఇలా తడిపిన తర్వాత మంచిగా నీడి చేసుకోవాలి 2 చేతులతో. కొంతమందికి కిచెన్ టాప్ మీద చేయడం నచ్చదు, కింద ఎలా చేస్తారు అని అంటారు. ఈ కిచెన్ గద్దె కట్టించుకుందే మనం అన్నీ చేసుకోవడానికి. హ్యాపీగా చపాతీలు అవన్నీ మేమైతే ఇలాగే చేసుకుంటామండి. మీకు నచ్చకపోతే కనుక గిన్నెలో పిండిని తడుపుకోండి. కానీ ఇలా నీడ్ చేస్తేనే చపాతీ పుల్కా సాఫ్ట్గా వస్తుంది. ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేస్తారు. నేను ఆయిల్ కూడా ఏం వేయను. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇలా మంచిగా తడిపేసుకోండి పిండిని. ఇప్పుడు పిండిని ఇలా టక్ చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత గిన్నెలో పెట్టి తడి బట్టతో ఇలా క్లోజ్ చేసేయాలి. అప్పుడు పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఒక అరగంట తర్వాత మనం చపాతీ చేస్తున్నాం. ఫస్ట్ నేను 2 ఫోల్డింగ్లో మీకు చపాతీ చూపిస్తాను. ఇలా ఫస్ట్ రౌండ్గా పిండి ముద్ద తీసుకోండి. చపాతీకి కొంచెం పెద్ద సైజులో, పుల్కాకి కొంచెం చిన్న సైజులో మనం పిండి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పిండిని తడి బట్టతో క్లోజ్ చేసేయాలి. ఇలా పిండిలో ముంచిన తర్వాత ఫస్ట్ రౌండ్గా ఒత్తుకున్న తర్వాత నెయ్యి వేసుకోండి. ఎప్పుడు చపాతీకి నూనె కన్నా. ఇది ఫస్ట్ ఫోల్డ్. ఇంకొక ఫోల్డ్ ఏంటంటే ఇలా పొడువుగా చేసిన తర్వాత జస్ట్ మిడిల్లోకి ఇలా అనండి. అన్న తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేయండి. ఇదొక ఫోల్డ్. ఇంకొక ఫోల్డ్ కూడా చూపిస్తాను. దేనికైనా పిండిని ఫస్ట్ ఇలా టక్ చేయడం కంపల్సరీ. ఇప్పుడు ఇలా కొంచెం పెద్దగా చేసుకోవాలి ఈ ఫోల్డింగ్కి. ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకోండి. దీని మీద కొద్దిగా పొడిపిండి వేసేసుకొని ఇదొక ఫోల్డింగ్, ఇదొక ఫోల్డింగ్. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఇంకా ఎక్కువ లేయర్స్ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది పరాటా ఫోల్డింగ్ అంటారు. సో ఇలా మనం 3 లేయర్స్గా 3 డిఫరెంట్ ఫోల్డింగ్స్ చేసుకున్నాం. చపాతీని మంచిగా లైట్గా ఒత్తుకోవాలండి,
గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎప్పుడు, అది మటుకి బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా లైట్గా ఒత్తాలి, గట్టిగా ఇట్లా 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 గట్టిగా చేయొద్దు. చపాతీ పొంగదు అండ్ పెనం మటుకి వేడిగా ఉండాలి. ఇలా మరీ లావుగా ఉండకూడదు, అలా అని చపాతీ మరీ సన్నగా ఉన్నా కూడా బాగా పొంగదండి. ఇలా చపాతీ ఒత్తుకున్న తర్వాత పెనం మటుకి చాలా వేడిగా ఉండాలి. పెనం మీద వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక సైడ్ లైట్గా మార్క్స్ వచ్చిన తర్వాత రెండో వైపు మనం తిప్పుకోవాలన్నమాట. రెండో వైపు లైట్గా మార్క్స్ రావాలి. పొంగడం స్టార్ట్ అవుతుంది చూసారా, అలా చపాతీ మొత్తం మంచి పొంగాలి. అప్పుడే తినాలనిపిస్తుంది, చపాతీ అయినా పూరి అయినా పుల్కా అయినా. మళ్ళీ పైనుండి కొంచెం నెయ్యి వేస్తే వేసుకోండి, మీ ఇష్టం. సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి. నెక్స్ట్ చేసి పెట్టుకున్న ఫోల్డింగ్, బుక్ ఫోల్డింగ్. అండ్ ఇక్కడ చూడండి, నేను దీన్ని క్లోజ్ చేసే పెట్టేస్తున్నా, లేకపోతే డ్రై అవుతుంది. మీరు టిఫిన్ సెంటర్లో చూస్తే కనుక ఇలా స్క్వేర్ షేప్లో మీకు చపాతీలు కనిపిస్తాయి, అక్కడ ఇదే ఫోల్డింగ్లో చేస్తారనమాట. అందుకే లేయర్స్ లేయర్స్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలా చపాతీ ఒత్తుకున్న తర్వాత దీనికి కూడా వేడిగా ఉండాలి ఎప్పుడైనా పెనం. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవడమే. ఇప్పుడు థర్డ్ ఫోల్డింగ్ది. పెనం మటుకి ఎప్పుడు వేడిగా ఉండాలి. సో 3 ఫోల్డింగ్లో చపాతీ చేసేసాం కదా. ఇదేమో ఫస్ట్ మనం ఇంట్లో ఫోల్డ్ చేసుకునే ఇదేమో బుక్ ఫోల్డ్ అండి. కొంచెం మనకి ఇలా స్క్వేర్ షేప్లో వస్తుంది, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇదేమో రౌండ్ ఫోల్డింగ్. సో 3 చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పుల్కా చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో పుల్కా మొత్తం రెసిపీ ఉంది, ఒకసారి అది ఫాలో అవ్వండి. ఇవైతే సాఫ్ట్గా 3 ఫోల్డింగ్స్లో చపాతీ, ఒకసారి ఫాలో అయిపోండి. ఇలా తయారు చేస్తే కనుక సాఫ్ట్గా, ఇప్పుడు చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు తర్వాత తిన్నా కూడా, ఎప్పుడు తిన్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయన్నమాట చపాతీలు. ఇదిగోండి ఇలా దూదిలాగా. ఇదన్నమాట విషయం. బాయ్ బాయ్.